డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఒంట్లో ఓపిక ఉంది, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది. దుబాయ్ వెళ్ళి పని చేసుకుని అంటే విదేశాలకు వెళ్ళి పని చేసుకొని ₹4 ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు కొంతమంది, తప్పేం లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చింది. దుబాయ్లో హెవీ వెహికల్ డ్రైవర్స్ని తీసుకుంటాం, అర్జెంటుగా కావాలని చెప్పి రిక్రూట్మెంట్ వచ్చిందండి. అది ఏ ఏజెంట్ గాడో చెప్తే నమ్మక్కర్లేదు, నమ్మొద్దు కూడా. గవర్నమెంటే చెప్తే నమ్మొచ్చు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అక్కడున్న దుబాయ్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఇనిషియేషన్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని కూడా చెక్ చేసుకొని ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అర్జెంటుగా కావాలంటున్నారు. రేపు ఆగస్టు 10 లాస్ట్ డేట్ ఉందండి. ఇంకెవరిని కాల్ చేయాలి, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, ఎక్కడ అప్లై చేయాలి, ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను కింద ఇస్తున్నాను, చక్కగా ఫాలో అయిపోండి. ఇక విషయానికి వచ్చేస్తాను. హెవీ వెహికల్ డ్రైవింగ్ అండి. అంటే డ్రైవింగ్ పెద్ద పెద్ద వెహికల్స్ ట్రైలర్స్ ఉంటాయి కదా, అక్కడ డ్రైవింగ్ అనుభవం ఉండాలి, ముందే చెప్తున్నాను. ఆ తర్వాత దుబాయ్లో 1-2 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా సూపర్ అన్నట్టు. ఇంకా టెస్ట్ అంటారా, అదే డ్రైవింగ్ టెస్టేనండి. డ్రైవింగ్ టెస్ట్ని టెస్ట్ కింద పెడతారు, ఇంకేమీ చూడరు. ఖర్చులు అంటారా, ₹1 కూడా తీసుకోరండి. మన దగ్గర ఈ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు అని ఏమీ తీసుకోరు, భయపడక్కర్లేదు. ఒక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే మెడికల్ టెస్ట్కి 1000-2000 అవుతాయి కదా, వాటి వరకే. ఇక అక్కడికి వెళ్ళాక ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్, అన్నీ ఫ్రీ. ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అండి. ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ. జీతం అంటారా, యావరేజ్గా ఒక 50,000 సంపాదించుకోవచ్చు. ఏది మనకి అప్పకి చెప్పిన 10 గంటల వరకు. ఇంకా అడిషనల్గా చేసుకుంటే ఓటీ అంటే ఇంకొక 25,000-50,000 సంపాదించుకునే వాళ్ళు కష్టజీవులు ఉంటారు, సంపాదించుకోవచ్చు. మరి ఇది మంచి అవకాశం. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి అవకాశం కోసం. ఆ బ్రోకర్ గాడిని వీడిని పట్టుకొని వాళ్ళకి లక్షలు తగలేసి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోవడం కంటే జెన్యూన్గా గవర్నమెంటే పెడుతుంది కాబట్టి ఇలాంటి వాటిని నమ్మొచ్చు, నమ్మి హాయిగా అప్లై చేసుకోవచ్చు. అయితే మంచి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దయచేసి, అంటే ఇంకా మంచి అవకాశాలు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవద్దని నా సలహా. లేదండి నాకు డ్రైవింగ్ ఒకటే వచ్చు, ఇంకేం తెలియదు, ఈ 10th క్లాసే చదివాను, నాకు ఆల్రెడీ అనుభవం ఉంది, నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా అనేవాళ్ళు అప్లై చేసేసుకోండి. లేట్ ఏమి చేయొద్దు. మీకు ఇంకా డౌట్లు ఉంటాయి, ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేయండి. అప్పటికీ డౌట్లు క్లారిటీ లేదు అంటే క్లియర్ అవ్వలేదు అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, ఏం పర్వాలేదు, నేను హెల్ప్ చేస్తాను. కొంతమంది అడుగుతున్నారు, ఏంటి సార్ ఇది ఈ మధ్యకాలంలో వీడియోలు రావట్లేదు అంటున్నారు. మీరు లైక్ చేయడం మర్చిపోయారండి. ప్రతి వీడియో లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో వస్తుంది, ఫాలో చేస్తే అన్నీ వస్తాయి. సో మరి చూసి వదిలేయకుండా ఆ టైప్ ఆఫ్ పీపుల్, ఆ అవసరం ఉన్నవాళ్ళు పాపం చాలామంది ఉంటారు మన చుట్టూ, వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు బాగుపడితే మనం బాగుపడతాం. ఎందుకు, మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి. సో ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి మన వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ.